హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చేసింది. దాని అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్, దానివల్ల యూజెస్ ఏంటి, అండ్ మేము ఫేస్ చేసిన సమస్యలకి ఇది ఎందుకు తీసుకున్నాం, ఇవన్నీ కారణాలతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఈ వస్తువు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా అని చెప్పేసి ఒక వస్తువు అయితే వాడుతున్నాం. అది వాడినప్పల్లా ఒక అరచేతి ప్రాణం పెట్టుకొని జీవిస్తారు అంటారు చూడండి, అలానే అయింది పరిస్థితి. బట్ ఇప్పుడైతే ఫైనల్లీ ఇదైతే తీసుకున్నాం. ఈ అన్బాక్సింగ్ చేస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఇది ఏంటనేది. గీజర్ తీసుకున్నామండి. ఈ గీజర్ లేదని వాటర్ హీటర్ వాడుతూ ఉంటే ప్రాణం అయితే అది ఆన్ చేసినంతసేపు దాని మీదే ఫోకస్ చేయాలనిపిస్తుంది. అండ్ దాంతోపాటు భయం వేస్తూ ఉంది. అండ్ చాలా చాలా సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. అందువల్ల ఇంకా భయం వేస్తుందనమాట. అందుకని చెప్పేసి ఫైనల్గా ఈ గీజర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదైతే హెవెల్స్ కంపెనీ. కొంచెం రేటింగ్ కానీ మాకు తెలిసిన వాళ్ళు తీసుకొని బాగుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఇదైతే తీసుకోవడం జరిగింది. ఇదైతే 25 లీటర్స్ అండి. అండ్ ఈ గీజర్ ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ముందైతే ఈ చలికాలమైనా వర్షాకాలమైనా మనం చన్నీళ్ళు చేయలేక ఈ హాట్ వాటర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద పెట్టడం, లేదంటే వాటర్ హీటర్తో కానీ వేడి చేసుకుంటూ ఉంటాం కదా. స్టవ్ మీద పెట్టిన పిల్లలు ప్రతిసారి మనిషికి అవి వేడి చేయడం ఇవన్నీ ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి మనం దానికి ఆల్టర్నేటివ్గా తక్కువ రేట్తోనే వస్తుంది కదని వాటర్ హీటర్ వాడుతూ ఉంటాం కదండి. కానీ వాటర్ హీటర్ ఎంత ప్రమాదమో, దానివల్ల ఎన్ని సంఘటనలు జరిగాయో మనం న్యూస్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చూస్తూనే ఉంటాం కదా. అందుకని భయంతో ఉన్నట్టు అనిపించింది. అండ్ నేను చాలానే ఫేస్ చేశానండి. ఒక్కోసారి అయితే ఆ వాటర్ అయిపోయిన తర్వాత తీసి స్విచ్ బంద్ చేయకపోతే అది ఎర్రగా ఒకసారి దగ్గరికి వెళ్ళాను. అసలు అది పట్టేస్తే ఏం కావాలా, ఈ వాయిస్ ఇవ్వడానికి కూడా నేను ఉండనేమో అని అనిపించింది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్, పిల్లలు ఊరికే ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని కాపాడడం, పొద్దున్న నుంచి లేస్తే అది ఆన్ చేసిన దగ్గర నుంచి కూడా అటుపోవద్దు, అటు హీటర్ పెట్టింది, ఇలానే వరడమే సరిపోయింది. అందుకనే ఫైనల్గా ఇంకా డిసైడ్ అయ్యి ఈ గీజర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదైతే 25 లీటర్స్ది. దాని మీద ఏంటంటే ఒక 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే 10 లీటర్స్ అని, లేకంటే 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే 25 లీటర్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు మనం తీసుకునే దగ్గర అంతా డెమో అంతా చెప్పారండి. మాకు దాన్ని బట్టి మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఈ 25 లీటర్స్ హెవెల్స్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. ఇదైతే ఇంకా మా బాత్రూంలో అయితే సెట్ చేస్తున్నారండి. అండ్ తను చెప్పింది ఏంటంటే ఒక్క బాత్రూమే కాదు మేడం, ఈ వాటర్ది కలెక్షన్ ఇచ్చుకుంటే 2 బాత్రూంలో కూడా ఒక పక్కనే ఉంటాయి కదండి కొన్ని, అలా ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అండ్ ఇదైతే టోటల్గా ఆటోమేటిక్ అండి, ఫుల్లీ ఆటోమేటిక్. ఒకవేళ మనం స్విచ్ చేయడం మర్చిపోయినా కానీ అదే ఆన్ చేసుకుంటుంది, అదే వాటర్ తీసుకుంటుంది. అండ్ హీట్ అయ్యి ఎక్కువ అయిన తర్వాత కొన్ని పేలిపోతాయి, కొన్ని కాలిపోతాయి కదా, అలా కాకుండా అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. కాకపోతే మనం ఆఫ్ చేయకుండా ఉంటే పవర్ వేస్ట్ అవుతుంది, అంతేగాని ఇది పేలిపోవడం అనేది ఉండదు. ఫుల్లీ ఆటోమేటిక్ గీజర్ అనమాట. ఈ గీజర్ కాస్ట్ వచ్చేసి మాకు 10,000 వరకు పడిందండి. 10,000 చేంజ్ అయితే పడింది. చూడడానికి కానీ చాలా సింపుల్గా ఉంది. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. 5 లీటర్స్, 10 లీటర్స్, 15 లీటర్స్ అండ్ 25 లీటర్స్ది. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం. సరే వేడి నీళ్ళు 5 లీటర్లు పట్టుకున్నాం, మిగతా అన్నీ వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. కానీ తను ఏమన్నారంటే 5 లీటర్ల వాటర్ తీస్తే మళ్ళీ అది ఎమ్మటే 5 లీటర్లు నింపేస్తుందండి. అలా ఏం అవసరం లేదు, ఒక 10 లీటర్స్ 15 లీటర్స్ అయినా పర్లేదు ఇంటి వరకు అయితే అని చెప్పేసి అన్నారు. బట్ మేము వాడుతూ ఉండి కూడా ఇప్పుడు కొన్ని రోజులు అవుతుంది, మాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు, మంచిగానే అనిపించింది. ఒకసారి హీటర్ ఆన్ చేసామంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఆన్ చేసుకుంటే చక్కగా హీట్ వాటర్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఏ భయం లేదు, ఏ జంకు లేదు, చక్కగా ఆన్ చేసేసుకోవడం. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కొంచెం ఆఫ్ చేసుకుంటే బెటర్ పిల్లలు ఉన్నప్పుడు. కానీ ఇదైతే ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఇంట్లో కూడా ఎర్త్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడంతా ఫిట్టింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. మా బాత్రూమ్ కొంచెం చిన్న సైజు ఉండడం వల్ల అది ఇంకా కొంచెం కిందికి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పైన వచ్చేసి మాకు కొంచెం షెల్ఫ్ లాగా ఇచ్చారండి, సన్ సైడ్లో షెల్ఫ్ లాగా అలా పెట్టేశారు. అందుకని హైట్ కూడా తక్కువ ఉండింది. అండ్ ఇది పెట్టిన తర్వాత ఏంటంటే మనకి కొన్ని పైపు అవన్నీ కూడా కలెక్షన్స్ అవన్నీ కూడా కొంచెం తేడా వచ్చాయి. వాటన్నిటి కోసం మనం ఇంకా కొంచెం
ఆ వైర్లు అవన్నీ తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 10,000 చేంజ్ అయిందని చెప్పాను కదా, మళ్ళీ వాటికి ఎక్స్ట్రా ఈ పైప్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఈ పైపులు ఏంటంటే మనకి ఆ పొడవు సరిపోక వాటికి ఎదురేసి ఫిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఇచ్చింది 1 మీటరు 2 మీటర్లు అంతే ఉందండి ఆ పైపు, వాటర్ తీసుకునే పైపులు. బట్ మనమైతే ఇంక వాటికి జాయిన్ చేసి తీసుకోవడం జరిగింది. చూసారు కదా, ఆ స్టీల్ది ఇంకొంచెం 1 మీటరు 2 మీటర్స్ ఉండేటట్టు మళ్ళీ కూడా తెప్పించడం జరిగింది. అండ్ హాట్ వాటర్ రావడం కోసం నల్లా కూడా తెప్పించడం జరిగింది. అవన్నీ కూడా ఫిట్ చేసాము. వాటన్నిటికి కూడా ఒక 800 చేంజ్ వరకు అయిందండి. వాటన్నిటిని తీసుకొని ఇంకా ఈ కంపెనీ వాళ్ళే వచ్చి ఇవంతా ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ గీజర్ ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత ఒకటే అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఊరికి ఆ హీటర్ పెట్టి, వాటర్ హీటర్ పెట్టి, అది పెట్టినప్పుడల్లా దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం, పిల్లలు అటు వెళ్ళకుండా చూసుకోవడం, మనం కూడా ఒక్కోసారి మర్చిపోయి చేతులు పెట్టిన అలాంటి చాలా సంఘటనలు చూసాం కదా. ఇంకా రీసెంట్గా మా ఖమ్మంలో గాంధీ చౌక్లో ఒక ఆయన ఫోన్ మాట్లాడుతూ హీటర్ ఆన్ చేసి చంకలో పెట్టేసుకొని అలా చనిపోయాడని న్యూస్లో అలాంటివి భయం వేస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఎఫర్ట్ చేయగలిగినా చేయలేకపోయినా ఇంకా ఇదైతే తీసుకున్నామండి. ఇది హీట్ అవుతున్నట్టు ఇందులోనే రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ వస్తే ఆటోమేటిక్ అదే కట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ చేయకపోతే ఆఫ్ చేయకపోయినా అదే కట్ ఆఫ్ చేస్తుంది. కానీ మనం అట్లా ఆఫ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పవర్ సేవ్ అయితే మేడం. ఇంకేమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఇంకేం అంతే. విన్నారు కదండి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవసరం లేదు. అదే ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి ఏదైనా అదే చూసుకుంటుంది. ఇప్పుడు ఇలా బ్లూ కలర్ ఉంది కదా, ఫుల్లీ హీట్ అయిన తర్వాత రెడ్ కలర్ అవుతుంది. అలా అయ్యి అదే ఆగిపోద్ది. ఒకవేళ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, మనం అంత కరెంట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఆ విధంగా అయితే మా ఇంట్లో గీజర్ వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా నల్లా తిప్పితే చాలు వేడి వేడి నీళ్ళు. చూసారు కదండి మా గీజర్ స్టోరీ. మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. మన ఫ్యామిలీకి మనం ఇచ్చుకొని ఒక చిన్న గిఫ్ట్ లాగా అనుకోవాలండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం అయిన తర్వాత ఇబ్బంది పడ్డం కంటే ముందే జాగ్రత్త పడడం బెస్ట్ కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.